ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకి మార్చి 1తో క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఓపెన్ అవుతది. ఎప్పుడంటే 4 మార్చి 2025న ఓపెన్ అవుతుంది. మనకి 13 మూడో తేదీ వరకు కూడాను మనకి ఎడిటింగ్ ఆప్షన్ అనేది అవైలబుల్‌గా నెట్‌లో ఉంటుంది. ఓకే. అయితే ఏవేవి ఎడిట్ చేసేసుకోవాలనేది మనకి డీటెయిల్‌గా మనకి ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్‌లో స్టార్టింగ్‌లోనే ఇచ్చారండి. క్రియేట్ యాన్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం కదా! ఆ ఫాము. దాన్ని మనం ఎడిటింగ్ చేయలేము. చూజ్ ద రైల్వే జోన్‌ని కూడాను మోడిఫై చేయలేము అనేసి మనకు ఆల్రెడీ మనకి నోటిఫికేషన్‌లోనే స్టార్టింగ్‌లోనే ఇవ్వడం జరిగింది. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఓకే. అయితే ఇంతకును ఏవి ఎడిటింగ్ లేదా మోడిఫైడ్ లేదా కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే మనకు మోడిఫై యువర్ అప్లికేషన్ పర్టిక్యులర్స్ కొన్ని ఉన్నాయండి. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మనం ఏవేవైతే మోడిఫై చేసుకోవాలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చాం కదా! మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌ని మనం మార్చేసుకోవచ్చు. మార్చేసుకోవచ్చు అంటే మన ఏ పర్సెంటేజ్‌లో, హాల్ టికెట్ నంబర్స్‌లో లేకపోతే ఇయర్‌లో మార్చడం కాదండి. బై మిస్టేకు మనం ఏదైనా చిన్న మిస్టేక్స్ ఇయర్ గాని ఏది గాని మిస్టేక్ చేస్తే అవి చిన్న కరెక్షన్స్ అన్ని మనం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌లో. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌లో కూడాను మనం మోడిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క బ్రాంచ్ మీరు అప్లై చేశారు కదా! ఐఎఫ్ఎస్‌సి కోడ్‌తోని ఆ బ్రాంచ్‌ని మాత్రం మీరు మార్చలేరు. కానీ అకౌంట్ నెంబర్ మనకు ఉంటది కదా! అకౌంట్ నెంబర్ దగ్గర బై మిస్టేకు ఒకటో రెండు నెంబర్‌లు అటు ఇటు మనకి తారసపడేటప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌లో మనం అకౌంట్ నెంబర్‌ని మోడిఫై చేసేసుకోవచ్చు. ఈ బ్యాంక్ అకౌంట్ దేని గురించి అంటే మనకి ఎగ్జామ్‌కి ఎవరెవరైతే సీబీటీ 1కి ఆహ్, ఎవరెవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి రూ. 400 అనేది మనకి రిఫండ్ అవ్వడం జరుగుతుంది. దానికోసం మాత్రమే ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెసిడెన్స్ అడ్రస్ కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. రెసిడెంట్ అడ్రస్ అంటే మన యొక్క అడ్రస్ మన ల్యాండ్ మార్క్స్ గానీ, మన విలేజెస్ గానీ చిన్న మిస్టేక్స్ ఏవైనా ఉంటే అవి మనం మోడిఫై చేసేసుకోవచ్చు. నెక్స్టు మనకి 10థ్ క్లాస్‌లో మనం హాల్ టికెట్ నెంబర్ గట్టా ఇస్తాం కదా! రోల్ నెంబర్‌లో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే, ఇయర్ మిస్టేక్స్ ఉంటే, ఎప్పుడు పాస్ అయ్యాం అని డీటెయిల్స్ ఇస్తాం కదా! అదేదైనా ఉంటే మనం అక్కడ ఇది కూడా మార్చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ ఇస్తాం కదా! మనది ఏ కేటగిరీ కిందైతే మనం అప్లై చేసామో అది చూసుకుంటాం. ఓబీసీ కేటగిరీకి ఇచ్చామా? ఎస్సీకి ఇచ్చామా? ఎస్టీకి ఇచ్చామా? అనేది బై మిస్టేక్ మనం గానీ లేకపోతే మన ఆన్‌లైన్ సెంటర్స్ వాళ్ళు బై మిస్టేక్ ఏదో స్పీడ్‌లో మిస్టేక్ చేస్తే ఇది కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టేసుకోండి ఈ యొక్క కేటగిరీని మనం మోడిఫై చేసేటప్పుడు పక్కాగా కొన్నిసార్లు మనకి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అడుగుతుంది. అటువంటి సందర్భాల్లో డాక్యుమెంట్స్‌ని కూడా అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏదైనా ఇక్కడ మీరు క్యాస్ట్ ఏది కూడా పెట్టిస్తే మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు ఎగ్జామ్‌కి. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు పెట్టేది రాంగ్ అని తెలిస్తే మాత్రం మిమ్మల్ని డిబార్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి కూడాను నెక్స్ట్ ఇప్పుడు కూడాను రైల్వే డిపార్ట్మెంట్‌లకి ఎగ్జామ్స్‌కి దేనికి పనికిరాని కంట వాళ్ళు డిబార్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ విషయానికొస్తే పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చాం కదా! ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాము, సెకండ్ దేనికి ఇచ్చాము, అలాగా 14 పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చాం కదా! ఆ ప్రిఫరెన్స్ వాటి ప్లేసెస్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలియక నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదో లాస్ట్‌కి ఇచ్చావనుకో దాన్ని ఫస్ట్‌కి పెట్టాలనుకుంటే అటువంటి సందర్భాల్లో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం మార్చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫోటో అండ్ సిగ్నేచర్స్‌ని కూడా మనము మోడిఫై చేసేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చేటప్పుడు ఫోటోస్‌ని కలర్ ఫోటో పెట్టేసి బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఒక కలర్‌తోని ఇచ్చేయడమో లేకపోతే నెక్స్ట్ బ్లర్‌గా ఉన్న ఫోటో ఇచ్చేయడమో లేకపోతే సిగ్నేచర్ క్లారిటీ లేనిది ఇచ్చేయడం ఏదో జరుగుతుంది కదా! అటువంటివి ఏవైనా వస్తే మనకి ఇవన్నీ కూడాను మీరు మార్చేసుకోవచ్చు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది. నెక్స్ట్ లాంగ్వేజ్ సెలక్షన్ ఉంటది కదా! అంటే మనం ఎగ్జాము తెలుగు మీడియంలో రాస్తున్నామా, ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నామా అనే విషయాన్ని మనకిప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు. మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ పెట్టేశారనుకోండి ఫస్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం మీడియం సెలెక్ట్ చేసుకుంటాం కదా! ఆ మీడియమ్స్ మనకి కరెక్ట్ క్లారిటీగా లేకపోతే మనం ఇక్కడ లాంగ్వేజెస్‌ని ఏ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ రాస్తామో ఆ ఎగ్జామ్ లాంగ్వేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడాను ఎడిట్ ఆప్షన్‌లో మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే.
మెయిన్ ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే కెనాట్ మోడిఫైడ్, అస్సలు మనం చేంజ్ చేయడానికి ఛాన్స్ లేనివి ఏటేటి ఉంటాయంటే, మనం ఆల్రెడీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మనం ఏ విధంగా అయితే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఉంటుంది కదా, దీన్ని మాత్రం అసలు నేమ్ని అస్సలు ఎడిటింగ్ చేయలేము, అది గుర్తుపెట్టుకేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇది కూడా మనం మోడిఫై చేయలేము. జెండర్ విషయానికి వస్తే మేలా ఫీమేల్ ఉంటుంది కదా, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే ఉండిపోతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా మీరు చేంజ్ చేయలేరు. ఈమెయిల్ ఐడిని చేంజ్ చేయలేరు. మొబైల్ నెంబర్ ఏ నెంబర్ అయితే మీరు ఇచ్చారో ఆ నెంబర్ మాత్రమే ఉంటుంది, దీన్ని కూడా చేంజ్ చేయలేరు. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం ఏ జోన్కి అయితే అప్లై చేసేసుకున్నామో ఆ జోన్ని మార్చలేము, కానీ మన పోస్ట్ ప్రిఫరెన్స్ని చేంజ్ చేసుకోవచ్చు, కానీ జోన్ను మాత్రం చేంజ్ చేయలేరు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి మాత్రం చేంజ్ చేయకండి. ఏ మాత్రం మీరు చేంజ్ చేసినా ఒకవేళ యాక్సెప్ట్ చేసింది అనుకోండి నెట్, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది చూసేసుకోండి. నెక్స్ట్ మోడిఫై విషయానికి వస్తే మనం ఎడిటింగ్ చేస్తున్నాం కదా, మోడిఫికేషన్ చేస్తున్నాం కదా, అమౌంట్ తీసుకుంటారా అంటే తీసుకుంటారండి. 250 రూపీస్ ఇచ్చేసే మనం చేంజ్ చేసేసుకోవచ్చు. అయితే ఎన్నిసార్లైనా మనం మోడిఫై చేసేసుకోవచ్చు అండి, లెస్ దాన్ 10 టైమ్స్ అండి. ఓకే, 10 సార్లకి తక్కువగానే మనం చేసేసుకోవాలి. 10 సార్లు కూడా మీరు ఎడిటింగ్ చేసేసుకోవచ్చు, కానీ చేసిన ప్రతిసారి కూడా 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని చాలామందికి డౌట్ ఉందండి. మనకి ఆగస్టు లేదా సెప్టెంబర్లో అయితే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మీకు వీటి మీద ఏదైనా డౌట్లో ఉన్నట్లయితే మీకు రైల్వే దీనికి కాంటాక్ట్ నెంబర్ అవ్వచ్చండి. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లంగా ఉంటే మనము ఎంక్వైరీ చేయాలండి. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనకి ఇచ్చారు ఎంక్వైరీ కోసం, 0172565333 ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్కైనా అవ్వచ్చు, లేకపోతే 9592001188 ఈ నెంబర్కైనా మనం కాంటాక్ట్ అవ్వచ్చు, డీటెయిల్స్ చెప్తారు. నెక్స్ట్ ఇది ఎప్పుడు కూడా మనకి మండే నుంచి ఫ్రైడే వరకు వర్కింగ్లో ఉంటాయి. ఈ నెంబర్స్ చూసుకోండి, మార్నింగ్ 10 AM to 5 PM వరకు ఉంటుంది. నెక్స్ట్ మీరు మెయిల్ కూడా చేయొచ్చండి, rrb.help@csc.gov.in కూడాను మీ ప్రాబ్లం అనేది దీనికి మెయిల్ చేయొచ్చు, రిప్లై ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.